ద్వారకామాయిలో అందరికీ స్వాగతమే సూరజ్. మీరెందుకలా చేస్తున్నారు? నేను విన్నాను మీరు విశాల్తో ఏం చెప్పారో. ఇంకా నాకు ఈ విషయం కూడా తెలిసింది, మీరే వాడిని రన్నింగ్ పోటీలో పాల్గొనమని ప్రోత్సహిస్తున్నారని. ఎందుకు వాడికి అబద్ధపు ఆశలు పెడుతున్నారు? వాస్తవంలో అవి నెరవేరవు. మీకు తెలీదు వాళ్ళు ఎంత దుర్మార్గులో. పక్షపాతం నిలువెల్లా నిండిపోయింది వాళ్ళల్లో. ఇంకా ఎవరైతే పోటీదారుల్ని ఎన్నిక చేస్తారో వాళ్లకైతే డబ్బు పలుకుబడే సర్వస్వం. ఏ క్రీడాకారుడితో, ఏ రన్నర్ ప్రతిభతో వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. విశాల్ లాంటి మామూలు క్రీడాకారుని వాళ్ళు ఎప్పటికీ ముందుకి వెళ్ళనివ్వరు. వాళ్ళు ఎంత మంచి క్రీడాకారులైనా సరే చరిత్ర దానికదే మళ్ళీ పునరావృతం అవుతుంది. నా విషయంలో ఏదైతే జరిగిందో అదే నా తమ్ముడికి కూడా జరుగుతుంది. వాడు చాలా సున్నిత మనస్కుడు, తట్టుకోలేడు సాయి, బాధపడతాడు. ఓటమిని ఒప్పుకోటానికి ముందు ఎన్నిసార్లు ప్రయత్నం చేశావు నువ్వు? బయట వాళ్ళెవరో నిన్ను మోసం చేశారని నువ్వు అనుకుంటున్నావు. అందుకే నువ్వు వాళ్ల మీద ద్వేషం పెంచుకున్నావు. కానీ విశాల్ని ఆపి నువ్వే వాడి నుంచి ఈ అవకాశాన్ని దూరం చేస్తావా? ఏ బాధైతే నీకు ఇతరులు కలిగించారో అది విశాల్కి తన సొంత అన్నయ్య కలిగిస్తున్నాడు. సున్నిత మనస్కుడు కదా, మరి తను ఈ బాధని ఎలా తట్టుకుంటాడు? ఇక పోటీ ఫలితాల గురించంటావా? అసలు ఏ ఘటనైతే ఇంతవరకు జరగలేదో దాని గురించి నిర్ణయం తీసుకోవటానికి నువ్వెవరివి సూరజ్? సూరజ్, భగవంతుడు అందరి నుదుటున ఏదో రాస్తాడు. అలాగే విశాల్ కోసం కూడా ఏదో రాసే ఉంటాడు. నువ్వు తన గురించి చింతించడం మానే నీ గురించి ఆలోచించుకో. ఏం చేస్తున్నావు నువ్వు? ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావో దాని పరిణామం ఏమవుతుందో తెలుసా? నువ్వు చెప్తావు బలంతో నువ్వు సమస్తాన్ని జయించగలవని. కానీ అలాంటి గెలుపు వల్ల ఏం లాభం? దానివల్ల నువ్వు 10 అడుగుల దూరంలో ఉండి కూడా నీ కుటుంబం దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు. కులకర్ణి సర్కార్ ఇంకా బలవాన్ గారు ఒకవేళ నీకు భయపడి నీ ముందు తలవంచినా కూడా, అందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నా కూడా నీకు నమ్మకం ఉందా? మీ అమ్మగారు, ఆమె మీ నాన్న ఆదర్శాల ప్రకారం జీవిస్తుంది. ఆమె నిన్ను క్షమించగలుగుతుంది అని? అలాంటి గెలుపుకి ఏం విలువ ఉంటుంది సూరజ్? ఒకవేళ నువ్వు దానికి మూల్యాన్ని, నీ బంధాలని వదులుకొని చెల్లించాల్సొస్తే, ఇక ఈరోజు మీ మధ్య ఏదైతే 10 అడుగుల దూరం ఏర్పడిందో దానికోసం నువ్వు ఇంకెవరినో నిందించటం సరికాదు. ఈ అగాధాన్ని నువ్వే సృష్టించుకున్నావు సూరజ్, ఎవరో దుష్ట వ్యక్తులు కాదు. ఇప్పటికీ సమయం ఉంది సూరజ్. స్వయంగా పోలీసులకి లొంగిపో. నీకు కొంత కష్టంగానే ఉంటుంది, కానీ దీనివల్ల నువ్వు నీ కుటుంబంతో మళ్ళీ కలిసిపోవచ్చు. లేదు సాయి, ఒకవేళ నాకు నేనుగా లొంగిపోయినా కూడా ఈ దుర్మార్గులు నాకు ఉరి శిక్ష విధిస్తారు. ఇప్పుడు నేను చాలా దూరం వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు ఒకటే మార్గం మిగిలి ఉంది. నాకు తెలుసు నేను ఏం చెయ్యాలో. సూరజ్, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దాని పర్యావసానం గురించి ఆలోచించావా? ఒకవేళ అలా చేయటం వల్ల నువ్వు నీ కుటుంబానికి ఇంకా దూరం అయిపోతావేమో. ఏ ఘటన అయితే ఇంతవరకు జరగలేదో సాయి, దాని గురించి నిర్ణయం తీసుకోవడానికి నేనెవరిని? కానీ నేను ఏదైతే అనుకున్నానో అది నేను చేసే తీరుతాను. ఖండోబా స్వామి, సాయి చెప్పారు నేను గనక పరుగుల పోటీలో ఎంపిక అయితే అప్పుడు అన్నయ్య అభిప్రాయం మారిపోతుందని. అన్నయ్య ప్రపంచాన్ని మరో కోణం నుంచి చూడటం మొదలు పెడతాడు. నాకు సాయి మాటల మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ పోటీల్లో నువ్వు నాకు అండగా ఉండు స్వామి. నన్ను ఎంపిక చేయించు స్వామి. ఈ ఒక్కసారి నన్ను గెలిపించు స్వామి. ఆ తర్వాత నేను జీవితంలో ఓడిపోయినా పర్లేదు. నేను అన్నయ్య కోసం గెలవాలనుకుంటున్నాను. దేవుడికి మొక్కటం అయిపోయిందా? ఇక పద, బల్వాన్ గారు నిన్ను దగ్గరుండి ఇంటికి తీసుకురమ్మన్నారు. నేను ఇప్పుడు ఎక్కడికి రాలేనండి, నాకు ముఖ్యమైన పని ఉంది.
ఒకవేళ కాళ్లే విరిగిపోతే అప్పుడు పరుగుల పోటీలో పాల్గొనడానికి నగరానికి ఎలా వెళ్తాం? పద, బలవన్ గారి దగ్గరికి వెళ్దాం. ఇంకేం ఆలోచిస్తున్నావు? పద నడు. సాయి, సాయి, ఈ రోజు మీరు కిచిడీ పంపకపోయేసరికి మేము అర్థం చేసుకున్నాము ఈ రోజు విశాల్కి పరుగుల పోటీ ఉందని. తను ఆ పనిలో ఉండి ఉంటాడని. అందుకే స్వయంగా మేమే తీసుకెళ్దామని వచ్చాము. ఇక నుంచి మీకు కిచిడీ పంపించడం జరగదు. కానీ మేము మీ మీద నమ్మకంతోనే ఉన్నాం. ఇప్పుడు మీరు కిచిడీ పెట్టకపోతే మా కుటుంబాలు ఆకలితో ఉండాల్సి వస్తుంది. సాయి, ఇప్పుడు కిచిడీ ఎందుకు పెట్టనంటున్నారు? ఎందుకంటే మీరందరూ నాతో అబద్ధం చెప్పారు. మీరందరూ నాకు చెప్పటం మీరు కష్టజీవులని, మీ అందరికీ అన్యాయం జరిగిందని. కానీ ఇదైతే నిజమే కదా సాయి? నిజమా? అయితే చెప్పండి, గత కొన్ని రోజుల నుంచి మీరందరూ ఏం కష్టపడ్డారు మీ ఉద్యోగాలు తిరిగి దక్కించుకోవడానికి? మేము సర్కార్ దగ్గరికి వెళ్ళాం సాయి. అది చాలా రోజుల క్రితం. అప్పుడు సర్కార్ తిట్టి పంపించాడు. మీరందరూ మళ్ళీ ఓటమి ఒప్పుకొని ఇళ్లల్లో కూర్చున్నారు. వేరే పని ఏది వెతుక్కోలేదు. గళమెత్తి పోరాడనూ లేదు. నా కిచిడీతో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక మీరు నా మీద నమ్మకం పెట్టుకుని నిశ్చింతగా కూర్చున్నారు ఈ ఆశతోటి. అయితే సూరజ్ మీకు న్యాయం జరిపిస్తాడని, లేదా నేను. కానీ మీ అందరికీ సొంత బాధ్యతంటూ ఏదీ లేదా? సాయి, బాధ్యత అయితే ఉంది. కానీ ఇప్పటిదాకా మేము చాలా ప్రయత్నాలు చేశాము. వాటికి ఏం ఫలితం దక్కింది? ఎవరూ మా గోడు వినలేదు. బలవాన్ గారు, కులకర్ణి సర్కార్ గారు ప్రతిసారి అవమానం చేసి వెళ్ళగొట్టారు. ఇంకా ఎక్కడికి వెళ్ళి న్యాయం అడగాలి? అందరినీ వాళ్ళు డబ్బుతో కొనేశారు. ఈ మేక కూడా 2-3 సార్లు ప్రయత్నం చేసి ఓటమికి తల వంచితే అప్పుడు దీనికి ఈ మేత ఎప్పటికీ దొరకదు. ఇప్పుడు ఇదే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించగలిగినప్పుడు మీరందరూ ఎందుకు చేయలేరు? అయితే మేమేం చేయాలో చెప్పండి సాయి. నాకు తెలిసి ఏం చేయాలో. నేను ఒక చోటుకు వెళ్ళాలి ఇప్పుడు. నేను మిమ్మల్ని సాయంత్రం కలుస్తాను సాయి. ఉద్యోగాలు పోయిన మిగతా వాళ్ళని తీసుకుని నువ్వు మిల్లు దగ్గరకొచ్చే. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. అలాగే సాయి. సూరజ్కి ఏదైతే జరిగిందో అది చాలా దారుణం, అన్యాయం అని నేను ఒప్పుకుంటాను. కానీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని తను ఇంకా చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఈ బ్రిటిష్ ప్రభుత్వం అతని ప్రాణాలతో వదిలిపెట్టదు. అందుకే నేను నీకు ఎంతగా చెప్తున్నాను, నన్ను అతని దగ్గరికి తీసుకువెళ్ళు. నేను అతనికి నచ్చ చెప్తాను, స్వయంగా చట్టానికి లొంగిపోమని ఒప్పిస్తాను. ఇంకా అతనికి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి నేను స్వయంగా క్రీడా విభాగం జడ్జితో మాట్లాడి నిన్ను ఎంపిక చేయిస్తాను. సూరజ్ కూడా శిక్ష వీలైనంత తక్కువ చేయిస్తాను నేను. ముందు మీరు అన్నయ్యని ఇరికించారు.
ఇప్పుడు ఆయన్ని రక్షించాలని చెప్తున్నారు. క్షమించండి బల్వాన్ గారు, నాకు మీ మీద నమ్మకం లేదు. జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అబ్బాయి. మీ అన్నయ్యలాగా మొండిగా వ్యవహరించావంటే అడుక్కు తింటావు నువ్వు. ఒకవేళ అదే మాకు సహకరించావంటే అప్పుడు ఈ దేశంలోని అందరికంటే పెద్ద క్రీడాకారుడు అవుతావు నువ్వు. ఆ మనిషి సొంత తల్లిని తమ్ముడిని గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు. అతని కోసం నీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ఇలాంటి అదృష్టం ఇంకా అవకాశము మళ్ళీ మళ్ళీ నీ తలుపు తట్టవు అబ్బాయి విశాల్. ఏ అవకాశం నన్ను అవకాశవాదిని చేస్తుందో అది నాకు వద్దు. నా భవిష్యత్తుని నిర్మించుకోవాలంటే అది నా సామర్థ్యంతోనే నిర్మించుకుంటాను. దానికోసం నేను ఎవరో పరాయి వాళ్ళని కూడా మోసం చేయను. ఇక సూరజ్ అన్నయ్య అయితే నా సొంత అన్నయ్య. నా దారికి అడ్డం తప్పుకోండి, నేను పరుగుల పోటీకి వెళ్ళాలి. కాళ్ళంటూ మిగిలితే తప్పకుండా వెళ్ళు, బాగా పరిగెత్తి గెలువు. కానీ ఇప్పుడు గనుక నువ్వు మాకిది చెప్పలేదనుకో, మీ సూరజ్ అన్నయ్య ఎక్కడున్నాడో అప్పుడు జీవితాంతం నడవటానికి కూడా పనికి రాకుండా పోతావు నువ్వు. ఎవరికైతే సాయి పైన నమ్మకం ఉంటుందో వాళ్ళు ఎవరి బెదిరింపులకు భయపడరు. అందుకే నేను పరిగెత్తటం మానను. మా అన్నయ్యని వెన్నుపోటు పొడవను. ఆ తరువాత అంతా సాయి ఇష్టం. విన్నారా సర్కార్? అంతా సాయి ఇష్టమంట. వీడిని చెట్టుకు వేలాడదీసి బాగా కొళ్ళబొడిచి వదలండి. వీడి రక్తం ఏరులై పారాలి నేలని. ఆ తర్వాత వీడిని తీసుకెళ్లి దట్టమైన అడవిలో పారేయండ్రా. క్రూర జంతువులు వీడిని పీక్కొని తింటే అప్పుడు తెలుస్తుంది వీడికి వీడు చేసిన పిచ్చి పని. వదిలేయండి. ఇప్పుడు చూస్తాను ఎలా రక్షిస్తాడో సాయి వీడిని. హరి ఓం. సాయి, నన్ను కాపాడండి సాయి. అరు ఇంకా గట్టిగారు, ఎందుకంటే ఇప్పుడు నీ 2 కాళ్లతో పాటు నీ 4 కూడా పోతుంది. కానీ నీకో విషయం తెలియదు అనుకుంటా, ఈ ప్రదేశంలో నీ గొంతు వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటి చూస్తూ నిలబడ్డారో, వచ్చి కాళ్ళు ఎరగొట్టాడే. రండి. సాయి, దేవుడా, భూకంపం!
బైరాగి ఈ కాపే నీ మాయలు మంత్రాలు, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ రామయ్య లోకానికి ఒక నియమం ఉంది. చెడు కృత్యాలకి పరిణామం చెడే అవుతుంది. చుట్టుపక్కల చూసుకో, నీకే అర్థమవుతుంది. బైరాగి, నువ్వు మమ్మల్ని భయపెట్టాలని చూడకు చెప్తున్నా. ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఈ ఆపద నుంచి ఈ బైరాగి మనల్ని రక్షించగలడు. సాయి, మమ్మల్ని రక్షించు సాయి. మా వల్ల తప్పు జరిగింది, మమ్మల్ని రక్షించు సాయి. మేము విశాల్ని ఏమీ చెయ్యము. మేమేమి చెయ్యము అతన్ని, మమ్మల్ని క్షమించు సాయి. సాయి, సమయానికి మీరు రాకపోయి ఉంటే ఈ రోజు నేను... అవన్నీ తర్వాత. ముందు పరుగుల పోటీకి ఆలస్యమవుతుంది. ఆలస్యం అయిపోయింది సాయి. సమయానికి నేను అక్కడికి చేరుకోవటం అసాధ్యం. మీరు నాకు ఇంత సహాయం చేశారు, అయినా కూడా నేను ఏమీ చేయలేకపోయాను. సూరజ్ అన్న, ఎంతకాలం ఇలా దాక్కుని తిరుగుతాము? ఏదో ఒకటి చేయాలన్నా. ఇప్పుడు ఒక్కటే దారి. ఒకవేళ మనం గెలవాలంటే ఆ కులకర్ణిని, బలవాన్ని చంపి తీరాలి. అయితే అన్నా, పథకం ఏంటి? నువ్వు బల్వన్ మీద, కులకర్ణి మీద నిఘా పెట్టు. వాళ్ళ గురించి క్షణక్షణం సమాచారం కావాలి. మాటు వేసి వాళ్ళిద్దరూ బయటికి రాగానే మనం వాళ్ళిద్దరిని చంపేద్దాం. సరే అన్నా. ఇంత త్వరగా ధైర్యాన్ని కోల్పోయావా విశాల్? విషయం గెలుపోటముల గురించి కాదు సాయి. పోటీలకు నిర్ణీత సమయం ఉంటుంది. ఇక పోటీలు జరిగే స్థలం ఇక్కడి నుంచి చాలా దూరం. నేను ఎలా వెళ్ళగలుగుతాను సాయి? ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి మీ నాన్నని గుర్తు చేసుకో విశాల్. ఆయన చేతులు ఇప్పటికీ నీ శిరస్సు మీద ఉన్నాయి. ఎడమ చెయ్యి, కుడి చెయ్యి కూడా. ఈ చేతితోనేగా నువ్వు బ్రిటిష్ సర్కార్కి వ్యతిరేకంగా రాస్తావు. అరే, ఏం చేస్తున్నారండి మీరు? వాడి నా కుడి చెయ్యి విరగ్గొట్టాడు. నా ఎడమి చెయ్యి ఇంకా బానే ఉంది. మరి నేను నిజాలను రాయకుండా ఎందుకు ఆగాలి? కష్టాలకు భయపడి ఓటమికి తల వంచను నేను. గుర్తొచ్చిందా విశాల్? మీ నాన్న ఒక చెయ్యి కోల్పోయినా కూడా ఓటమికి తలవంచలేదు. నీ రెండు కాళ్ళు సురక్షితంగా ఉన్నాయి. మరి నువ్వు ప్రయత్నం చేయకుండానే ఓటమిని ఎలా ఒప్పుకుంటావు? మీరు చెప్పింది నిజమే సాయి. నేను వెళ్తాను. రాముడు నీకు మేలు చేస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకో విశాల్, లోకంలో ఎలా అయితే దుష్టులు, దుర్మార్గపు వ్యక్తులున్నారో అలాగే దయార్థులు మరియు నీతిపరులు కూడా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా దయార్థులు, నీతిపరులు సహాయం చేయటానికి వస్తే ఆ సహాయాన్ని తీసుకో విశాల్. ఒకటి గుర్తుపెట్టుకో విశాల్, లోకంలో ఎలా అయితే దుష్టులు, దుర్మార్గపు వ్యక్తులున్నారో అలాగే దయార్థులు మరియు నీతిపరులు కూడా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా దయార్థులు, నీతిపరులు సహాయం చేయటానికి వస్తే
ఆ సహాయాన్ని తీసుకో విశాల్. సాయి, మీరు ఇక్కడున్నారా? శాంతియుత నిరసనకి సమయం అవుతుంది. మీరు చెప్పినట్టుగానే ఉద్యోగం పైన కార్మికులందరూ కూడల దగ్గర చేరుకున్నారు. తరుణం ఆసన్నమైంది. అహింస యొక్క శక్తిని అందరికీ చూపించడానికి. వాళ్ళకు కూడా ఎవరైతే చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారో అలాగే వాళ్ళకు కూడా ఎవరైతే మంచి మార్గం నుంచి దారి తప్పారో. వద్దు సర్కార్, మమ్మల్ని క్షమించండి సర్కార్. ప్రతిసారి మీ మూర్ఖత్వం కారణంగా ఓడిపోయి తిరిగి వస్తున్నారు దద్దమ్మల్లారా. ఇవాళ ఎవరు చెప్పినా నేను వినను, కాల్చి పడేస్తాను ఇద్దరిని. సర్కార్ గారు, మా తప్పేమీ లేదు. ఆ బైరాగి ఏదో కనికట్టు చేశాడు. భూకంపం సృష్టించాడు ఆయన. భూమి ఇలా చలి జ్వరం వచ్చినట్టు కంపించిపోయింది. ఇదిగో ఇప్పుడు మేము వణుకుతున్నట్టు ఎంతకంటే ఎక్కువ కంపించిపోయింది. మీకు తెలుసు కదా సర్కార్ గారు, ఆ బైరాగి ఏమైనా చేయగలుగుతాడు. అవును సర్కార్, మీరు కూడా చాలా సార్లు ఆ బైరాగి చేతిలో దెబ్బతిన్నారు కదా. మీ అబ్బాయిని కూడా మీకు దూరం చేశాడు కదా ఆ బైరాగి. బలవాన్ గారు వేసుకున్న మంచితనం ముసుగును తొలగించి ఆయన గుట్టునట్టు చేశాడు కదా. అంతేకాకుండా వీళ్ళ అబ్బాయిని కూడా ఆయనకి దూరం చేశాడు కదా. మళ్ళీ ఆ మాట అన్నావంటే తోటాతో బుర్ర పేల్చేస్తా. పొండి ఇక్కడి నుంచి. సూరస్సును పట్టుకోవడం చాలా ముఖ్యమైపోయింది సర్కార్. ఆలోచించిన సర్కార్ మనం వాడి ఆచూకీ ఎలా తెలుసుకోగలమో, లేదా మనమే వాడికి విపత్కర పరిస్థితిని ఎలా కల్పించాలి, వాడే స్వయంగా వచ్చి మన కాళ్ళ మీద పడేటట్టు.